హలో ఆల్, హౌ యూ ఆల్ డూయింగ్? అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ ఆటా సిక్స్ విన్నర్ హారికాని. సో యాజ్ యూ ఆల్ నో దాట్, మీరు నన్ను ఇంతకు ముందు చూసుంటే చూడండి, నేను చాలా సన్నంగా ఉండేదాన్ని. ఎంత సన్నంగా ఉండేదాన్ని అంటే చాలా అనమాట. అండ్ 2018 వరకు, నాట్ ఎట్ ఆల్ 18, నాకు తెలిసి 20 వరకు కూడా నేను సన్నంగానే ఉన్నానండి. అయితే 20లో నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనే ప్రాబ్లం వచ్చింది. సో అది రావడం వల్ల నేను వెయిట్ అనేది పుట్ ఆన్ అయ్యాను. యూ ఆల్ నో దాట్ 2018 ఆర్ 20 వరకు కూడా నేను వెయిట్ అనేది తక్కువే ఉన్నానండి. 2020లో నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనే ప్రాబ్లం వచ్చిన తర్వాత వెయిట్ అనేది పుట్ ఆన్ అయ్యాను. ఎంత వెయిట్ పెరిగిపోయానంటే 20 కేజెస్ నేను ఒకేసారి లావ్ అవ్వడం జరిగింది. అండ్ అరౌండ్ 20 కేజెస్ అయిన తర్వాత 68 కేజెస్ ఉన్నాను ఎగ్జాక్ట్లీ నౌ. సో నా హైట్‌కి నేను ఈ వెయిట్‌ని క్యారీ చేయలేకపోతున్నాను. చాలా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది. చాలా డైట్స్ చూసాను గానీ ఐ డోంట్ థింక్ దే ఆల్ వర్క్‌ఔట్. బట్ నేను ఒక డైట్ అయితే నమ్ముతానండి. వీఆర్‌కే గారి డైట్ అయితే నేను కన్ఫర్మ్‌గా నమ్ముతాను. ఎందుకంటే ఐ హావ్ సీన్ ద రిజల్ట్స్ ఇన్ మెనీ పీపుల్. చాలా మందిలో చూసాననమాట. రిజల్ట్స్ మంచిగా రావడము, వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడము అనేది బావుంది. బట్ ఆబ్వియస్‌లీ మనం మాట్లాడుకుంటే మన వెయిట్ గెయిన్ అయినప్పుడు మన బాడీ అనేది స్ట్రెచ్ అవుతుంది. సో దట్ స్ట్రెచ్ అయిన బాడీ అనేది మనం డైట్ చేశాక మనం ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాం. అయితే ఆ బాడీ అనేది లూజ్ అవుతది. సో ఆ బాడీని మనం టైట్ చేయాలి. టైట్ చేయాలంటే జిమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నా వరకు నేనేమనుకుంటున్నానంటే నేను వీఆర్‌కే డైటే చేస్తాను. దాంతో పాటు జిమ్‌కెళ్ళడం వల్ల మన బాడీ ఏదైతే మనం వెయిట్ గెయిన్ అవ్వడం, పుట్ ఆన్ అవ్వడం వల్ల పెరిగిందో, సో ఆ స్ట్రెచ్ అయిన స్కిన్‌ని మళ్ళీ టైటన్ చేస్తున్నాం. సో అది టైట్ చేస్తూ మంచి డైట్ తీసుకోవడం వల్ల డెఫినెట్‌లీ మనం వెయిట్ లాస్ అవుతామన్న హోప్ అయితే ఉంది. సో దట్ వీఆర్‌కే గారి డైట్‌లో 3 ఉంటాయండి. ఒకటి లిక్విడ్ డైట్, ఐ మీన్ లిక్విడ్ ఫాస్టింగ్. సెకండ్‌ది 1 మీల్ అండ్ 2 మీల్ డైట్. సో ఇప్పుడు నేను జిమ్ చేస్తూ, వర్కౌట్ చేస్తూ లిక్విడ్ ఫాస్టింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకు అన్నానంటే చేయలేమండి. మనం అంత వర్కౌట్ హార్డ్‌గా చేయలేము. కొద్దిగా బలం అనేది ఉండదు గాబట్టి, సో నేను 1 మీల్ డైట్‌ని చూజ్ చేసుకుంటున్నాను. అంటే ఎగ్జాక్ట్‌లీ 1 మంత్ 1 మీల్ డైట్‌ని తీసుకుంటున్నాను. సో ఆగస్ట్ 1 నుంచి నేను జిమ్‌కెళ్ళబోతున్నాననమాట. సో జిమ్‌కెళ్తూ నా డైట్‌ని మెయింటైన్ చేసుకుంటూ, సో వెయిట్ అనేది లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ట్రై చేస్తాను. హోప్ గాడ్ విల్ డెఫినెట్‌లీ హెల్ప్ మీ. ఎందుకంటే ఒక్కసారి చాలా సన్నంగా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా వెయిట్ అనేది గెయిన్ అయితే ఇట్స్ హారబుల్ అండి. చాలా కష్టం. అండ్ లిటరల్లీ నేను నేను పడుతున్నాను కదా ఈ బాధ. నేను ఫ్రీగా నడవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, కూర్చుంటే లేవలేకపోతున్నాను. చాలా కష్టంగా ఉంది నాకు. అండ్ మీరు చూస్తున్నట్టయితే డబుల్ చిన్ అండ్ యూనో లావ్ అవ్వడం వల్ల ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చిన తర్వాత అండ్ స్లోలీ నేను కలర్ తగ్గిపోవడం స్టార్ట్ అయ్యాను. కలర్ తగ్గిపోతున్నాను అండ్ యాక్నీ మార్క్స్ అనేది స్టార్ట్ అయింది. స్వెట్ ఎక్కువ వస్తుంది అండ్ మీరు చూసినట్టయితే నెక్ ఏరియా బ్లాక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వెయిట్ వల్లే కేవలం లావ్ అవ్వడం వల్లే ఇలా జరుగుతుంది. సో దట్ ఏ పర్ఫెక్ట్ డైట్ అండ్ ఏ పర్ఫెక్ట్ ఫిట్నెస్ లేకపోవడం వల్ల ఇలా బాడీ అనేది చేంజ్ అవుతుంది. సో దట్ నేను మళ్ళీ దీన్ని రీకరెక్ట్ చేయాలనుకుంటున్నాను. తప్పకుండా రీకరెక్ట్ చేస్తాను అండ్ చెయ్యాలి. సో ఈరోజు నుంచి నేను జిమ్‌కెళ్ళి జస్ట్ వాళ్ళతో మాట్లాడి అండ్ ట్రైనర్‌ని అది చూసుకొని అండ్ మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. హోప్ ఇట్ విల్ బీ సక్సెస్ ఫర్ మీ. జస్ట్ అండి అరౌండ్ నేను ఒక 10-15 కేజెస్ తగ్గితే చాలు నాకు. నేను ఫ్రీగా, కంఫర్ట్‌గా, యాక్టివ్‌గా ఉండడం నాకు కావాలి. సో గాడ్ షుడ్ హెల్ప్ మీ ఫర్ దిస్. అండ్ నా వెయిట్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ నా వెయిట్ చూసిన తర్వాత స్లోగా, గ్రాడ్యువల్‌గా నా డైట్ ప్లాన్ అంతా కూడా మీతో చూపించేస్తాను. So that's for this vlog. Subscribe to my channel. Bye guys.